హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ తన్వి సమోంటలు. సారీ అండి, మై ఛానల్ కాదు, మా వైఫ్ ఛానల్ ఇది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు కుకింగ్ చేయాల్సి వస్తుందండి మా పిల్లల కోసము. యాక్చువల్గా 2 months నుండి వాళ్ళు ఫిష్ ఫ్రై కావాలని అడుగుతున్నారు. సో ఈరోజు ఫిష్ ఫ్రై చేద్దాము, సండేనే కదా అని మా పిల్లలు డాడీ నువ్వు చేయొచ్చు కదా అని అడిగారు. మా వైఫ్కి కాస్త రెస్ట్ ఇచ్చి నేను పిల్లలు చేస్తున్నాము. సో వాళ్ళకి చికెన్ పకోడా ఫ్రై అన్నా ఇట్లా ఫిష్ ఫ్రై అన్నా చాలా ఇష్టము. నాకు ఇంతకుముందు కూడా 2-3 times చేశానండి, బాగా నచ్చింది పిల్లలకి. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఓకే, ఇక లేట్ చేయకుండా ఫిష్ ఫ్రైకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. ఫిష్ 1/2 kilo తీసుకున్నాము. ఫ్రై కోసం అక్కడే వాళ్ళతోనే కొట్టించుకొని వచ్చామండి. ఇలా షేప్ నీట్గా సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, 2 tablespoon ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండి. ఫ్రైలోకి చాలా బాగుంటుంది. నార్మల్ ఆయిల్ కంటే ఈ ఆయిల్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టేస్ట్కు తగ్గ కారం పొడి, ఫిష్ మసాలా 1 tablespoon ఫిష్ మసాలా, వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి 1/2 tablespoon. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవేవి కావాలో చెప్పాను కదండి, మీరు కూడా అలా తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మసాలాలన్నీ కలిపేసి ఒక పేస్ట్లా రెడీ చేసి ఫిష్ పీస్ ఉంది కదండి, దానికి మంచిగా అంటించేసి నానబెట్టాలి. ఒక 1 hour అన్న మినిమం నానబెట్టండి. సో అది ఎలా ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పసుపు వేసుకోండి, 1 tablespoon సాల్ట్, 1 tablespoon కారం పొడి, ఇంకో tablespoon యాడ్ చేసుకోండి, 2 tablespoon కారం పొడి, 1 tablespoon ఫిష్ మసాలా, 1/2 tablespoon మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి. అన్నీ మిక్స్ చేసుకోండి నీట్గా. 1 tablespoon ఇప్పుడు యాడ్ చేసుకోండి మస్టర్డ్ ఆయిల్. 1 స్పూన్ అండి, అందుకే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. సో ఇలా నీట్గా ఉండలు లేకుండా నీట్గా మసాలా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoon. ఫైనల్గా మనం ఏ ఫ్రై ఐటమ్స్లకైనా కరివేపాకు లేకపోతే ఆ ఫ్లేవరే ఉండదండి. సో ఇప్పుడు కొంచెం నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇందులో. నీట్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాను చేప ముక్కలకి అంటించుకోవాలండి నీట్గా. ఒక్కొక్క పీస్కి నీట్గా మసాలా అంటించుకోండి. ఇలా అన్నిటికీ మనము మసాలా అప్లై చేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ అండి, ఇది అల్యూమినియం కాయిల్ పేపర్, ఇందులోకి ఒకటి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇదే అల్యూమినియం పేపర్తో ఇలా క్లోజ్ చేసి ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టండి. మంచిగా నానబెట్టిన తర్వాత ఫ్రై వేద్దాం. ఇవ్వండి, 1 hour మనం డీప్ ఫ్రిడ్జ్లో నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేద్దామండి. ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి, డీప్ ఫ్రై. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను మస్టర్డ్ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను, మీరు నార్మల్ ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 1 by 1 ఆయిల్లో ఫ్రై చేయండి. వేసిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసేయండి. కరెక్ట్ ఒక 3 minutes ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని టర్న్ చేసేసి మళ్ళీ ఒక 3 minutes ఫ్రై అవుతుందండి. మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఎగ్జాక్ట్ 3 minutes అయింది. నేను టర్న్ చేస్తున్నానండి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ 3 minutes ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఫైనల్గా మనం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మనది. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఫిష్ ఫ్రై ఎంత బాగా ఫ్రై చేసుకున్నా కూడా లెమన్ అండ్ ఆనియన్స్ లేనిది ఆ టేస్టే ఉండదండి.
ఫిష్ ఫ్రై మీద ఆనియన్ పిండుకొని ఆనియన్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మెమ్మిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఈ ఫ్రై చూడగానే మీకు కూడా నోరు ఊరుతుంది కదండి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒక సండే ఫిష్ తెచ్చుకొని ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, లెమన్ పిండుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.